మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మన ఎద్దుకు వచ్చి ఉన్నాడు కనుక మీరు మేమందరం కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు దేవుడు ఏ మాట చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకున్నా ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో మనం చూడగలిగితే దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మాట్లాడిన 4వ మాట చేత మన హృదయాలు ఈ దినం మనం వెలిగించుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకంట ఆ దేశమంతా చీకట్ల కమ్మిని అంట దేవుని పిల్లారా. ఆ దేశమంతా చీకట్ల కమ్ముతున్నప్పుడు యేసయ్య కలువరి శిలువలు ఏలాడుతున్నప్పుడు అంట అప్పుడు యేసుక్రీస్తు వారికి భయం అనేది కలిగింది దేవుని పిల్లారా. భయం కలిగి అప్పుడు దేవుని కేకలేస్తున్నాడు. ఏమని? ఏలి ఏలి లామా సబక్తా. బిగ్గరగా కేకలు వేశాడంట. కేకలు వేసి ఏమంటున్నాడంటే ఆ మాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటే యేసుక్రీస్తు వారిని మీదంట ఈ లోక సంబంధమైన మన పాపములన్నీ ఆయన మీద వేసి కలువరి శిలువకు ఆయన అప్పగించినప్పుడు దేవుని పిల్లరా, పాపులతో ఆయన మరణాన్ని నియమించినప్పుడు దేవుడు ఆయన మొర వినట్లేదు దేవుని పిల్లరా. కనుక ఆయన మన అతిక్రమలు క్రియలను బట్టి ఆయన మొత్తబడుతున్నప్పుడు దేవుని పిల్లారా, ఆయనకు తెలియకుండా అంట దేశమంతా పరిస్థితి చీకట్లు కమ్మినప్పుడు యేసయ్య కేకలేస్తున్నాడు. దేవా దేవా నా మొర నువ్వు ఎందుకునట్లు, నా చెయ్యి విడిచిపెట్టావా, నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచిపెట్టావా అని చెప్పేసి దేవుని పిల్లారా కేకలేస్తున్నాడు. అంటే మనందరి పాపాలు ఆయన మీద వేసినప్పుడు ఆ పాపములు వేసిన పాపములకు నేను పరిపూర్ణత చేసి తిరిగి 3వ దినము తిరిగి లెగుస్తానా అనని ఒక భయముతో మహానుభావుడిని దేవుడు చేయి వదిలిపెట్టాడని కేకలేస్తున్నాడు దేవుని పిల్లారా. మనమైతే పూర్తిగా ప్రార్థన జీవితం అనేది లేకుండా, విశ్వాసం లేకపోయినా దేవుని పిల్లారా, భయం అనేది లేకుండా ఈ లోకంలో బ్రతికేస్తున్నాం. చచ్చిపోతే రేపేంట్లే అని చెప్పేసి దేవుని పిల్లారా. కనుక యేసుక్రీస్తు వారికి ఎలా దేవుడు చెయ్యి విడిచిపెట్టాడని ఎంత భయం కలిగి కేకలేస్తున్నాడు దేవుని పిల్లారా. మరి మనం కూడా మన జీవితంలో ఏంటంటే యేసుక్రీస్తు కలువరి శిలువలో ఉన్నప్పుడు అన్ని బాధ్యతలైతే చక్కగా చేయగలిగాడు, కానీ దేవుడు తన చేతిని విడిచిపెట్టాడని ఎమ్మటే గమనించి దేవా దేవా నా చేయి నువ్వెందుకు వదిలిపెట్టావా అని కేకలేస్తున్నాడు దేవుని పిల్లారా. మన నిజ జీవితంలో క్రీస్తుని వెంబడిస్తున్న మనం కూడా దేవుని పిల్లారా, తెలిసి తెలియక ఏదన్నా మన జీవితంలో జరిగించినప్పుడు దేవుడు మన చేయి పొరపాటును విడిచిపెట్టినప్పుడు యేసయ్య ఎలాగైతే కేకలేసి తిరిగి దేవుడు తన చేయి పట్టుకునే విధంగా ఎలాగైతే ఉన్నాడో మనం కూడా అలాంటి జాగ్రత్త కలిగి బ్రతకాలనేదే యేసుక్రీస్తు యొక్క ఆలోచన. అది మనకు దేవుడు యేసుక్రీస్తు వారిదాగా నేర్పిస్తున్నాడు. కనుక దేవుడు మన చేయి పొరపాటును విడిచిపెట్టాడేమో, లేకపోతే విడిచిపెట్టే స్థితిలో ఉన్నాడేమో చూసి దేవుని పిల్లారా, ఎప్పటికీ కూడా దేవుడు మన చేయి విడిచిపెట్టకుండా మనను బతికే విధంగా ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. మా అతిక్రమములు క్రియలను బట్టి నాయన యేసయ్యను మీరు మొత్తారు. మా పాపములని ఆయన మీద వేసినప్పుడు నాయన ఇదిగో దేవా దేవా నా చేతిని నువ్వు ఎందుకు విడిచిపెట్టావని నాయన అయ్యా కేకలేస్తున్నాడయ్యా. మా నిజ జీవితంలో కూడా తండ్రి క్రీస్తుని వెంబడిస్తున్న మేము నాయన మా చేతిని విడిచిపెట్టావేమో, నువ్వు ఇచ్చిన ఆత్మ మా నుంచి దూరం అయిపోయిందేమోనని చూసుకొని నా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని నాయన నీ చేతిని వదలకుండా బ్రతికే భాగ్యం భూమి మీద ఉన్న మాకు అందరికీ మనం అడుగుతూ తండ్రి, ఈ మాటలు ఎంతమంది అయితే ఆసక్తి కలిగి ఏకువను చూస్తున్నారు తండ్రి, ఆ బిడ్డలు చేస్తున్న పనులు మీరు ఆశీర్వదించండి నాయన. ఇదిగో తండ్రి వాళ్ళ ఉద్యోగాలలో కృపను తోడుగుంచండి, రాకపోకలో నీ కృపను తోడుగుంచండి. 10th క్లాస్ పిల్లలు మంచి మార్కులతో విజయం సాధించే భాగ్యమేండి. ఇంటర్మీడియట్ పిల్లలందరూ మంచి మార్కులతో విజయం కలుగు చేయమని అడుగుతూ తండ్రి నైనా అయ్యా బిడ్డల పొట్ట చేత పట్టుకొని నైనా ఉదయమే లేచి నైనా వ్యాపారాల నిమిత్తమని నైనా ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, చేతి పనుల నిమిత్తం బయటికి వెళుతుండగా తండ్రి వెళ్ళిన నీ బిడ్డలను క్షేమంగా గృహానికి చేర్చి సాయంకాలం అందరూ నీ సన్నిధానంలో కూర్చొని నేను ఆరాధించే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.